చాలామంది ఎగ్జామ్స్ అని చెప్పి బ్రేక్ తీసుకుంటూ ఉంటారు కదా. 10th వచ్చిందంటే 1 year తీసుకుంటారు బ్రేక్. మన డాన్స్ క్లాస్ వీక్లీ ట్వైస్ 1 hour. ఈ 1 hour వచ్చి డాన్స్ చేస్తే ఏదో 10th class స్టడీస్ మొత్తం వెనకపోతాయి అన్నట్టుగా ఒక 1 year బ్రేక్ తీసుకుంటారు చాలామంది చూస్తున్నా. 10th వచ్చిందంటే, ఇంటర్ వచ్చినా సరే, పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చిందంటే 3 months 4 months 5 months గ్యాప్ తీసుకొని చదువుకుంటూ ఉంటారు. డాన్స్ చేస్తే మీకు మీ స్టడీస్ వెనక్కి వెళ్ళది అన్నది రాంగ్. డాన్స్ చేస్తూ మీకు రిలాక్స్ అనమాట. ఇది మీరు కాసేపు చదువుకుంటారు, ఒక 1 hour రిలాక్స్ కోసం డాన్స్ క్లాస్ రావచ్చు. సో డాన్స్ చేస్తూ స్టేట్కి 2nd వచ్చింది ఆ అమ్మాయి. కదా నువ్వు డాన్స్ నేర్చుకుంటూ ఇప్పుడు నువ్వు ఎందులో ఎక్కడ ఏమొచ్చిందో చెప్పు. నేను కూచిపూడి డాన్స్ నేర్చుకుంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో స్టేట్ 2nd వచ్చా. సో ఈ అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో డాన్స్ నేర్చుకోవడం వల్ల మీ స్టడీస్ అయితే వెనక్కైతే వెళ్ళవు, ఇంకా బెటర్ మెరుగవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ షార్ప్ అవుద్ది డాన్స్ నేర్చుకోవడం. మీరు ఒక స్టెప్గా నేర్చుకునేది 64 స్టెప్స్ ఉంటాయి, ఇందులో ఒక 25 జతీస్ దాకా ఉంటాయి. ఇవన్నీ మీరు ఇన్ని మైండ్లో పెట్టుకొని ఒక ముద్ర తర్వాత ఒకటి, ఒక హ్యాండ్ కిష్ తర్వాత ఒకటి, ఇన్ని వస్తున్నాయి అని అంటే ఎంత బ్రెయిన్ షార్ప్ అయితే కనుక ఇవన్నీ వస్తాయి కదా. సో దీంతో బ్రెయిన్ షార్ప్ అవడం వల్ల మీరు చదువుకునే స్టడీస్ కూడా ఈజీగా ఎక్కిపోతాయి బుర్రలోకి.